చిత్తూరు జిల్లా కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ కు ఆత్మీయ వీడ్కోలు తెలుపుతూ బదిలీపై వెళ్తున్న డీఎస్పీ శ్రీనాథ్ ఆత్మీయ వీడ్కోలు సమ్మేళన కార్యక్రమాన్ని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనాథ్ ను సబ్ డివిజన్ లో సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఐలు జీటీ నాయుడు, మల్లేష్ యాదవ్లు మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో డీఎస్పీ శ్రీనాథ్ చేసిన సేవలు మరవలేనిదని కొనియాడారు. పోలీసులతో స్నేహపూర్వకంగా డీఎస్పీ శ్రీనాథ్ మెలిగారని పేర్కొన్నారు. విధులు నిర్వహించాలంటే ప్రెషర్గా బాధపడే వాళ్ళం. డీఎస్పీ మమ్మల్ని దగ్గరకు తీసుకొని పని ఎలా చేయాలనే విషయంపై దగ్గరుండి ధైర్యం చెప్పి ముందుకు వెళ్లామని మనోధైర్యం చెప్పేవారని అన్నారు. డీఎస్పీ మరెన్నో పదవులను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మామూలుగా ఎస్ఐ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఫ్రీగా మాట్లాడుతూ ఉన్నాం. ఏమని చెప్తారు, ఎస్ఐ చాలా ఫ్రీగా ఉన్నాడు అంటారు. ఎస్ఐకే ఫ్రీ అంటే అట్లా పీసీ క్యాడర్లో ఫ్రీగా ఉండడం అనేది చాలా రేరు. సార్ అంత ఫ్రీగా మూవ్ అవడం వల్ల మా లిమిట్స్లో ఏం దొరుకుతుందో మాకే తెలియదు. సార్ ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు, పలానా చోటు పిల్లలు అక్కడ ఎలా ఉంది, పలానా చోటు గొడవ అవుతా చూడు అట్లా చెప్పేవాడు. కాబట్టి సార్ పీసీ క్యాడర్లో అంత ఫ్రీగా ఉండడం వల్ల అనేది లేదు. సార్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ అది ఒకటి. తర్వాత ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్లో మనం నేర్చుకోవాల్సింది ఆ ప్లానింగ్కి ఎక్కువ టైం కేటాయించి ప్లాన్ చేయడం వల్ల ఆ పని చాలా ఈజీగా అవుతుందని సార్ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇంకోటి, ఆ ప్లానింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయాలని అనుకుంటాడు. అంటే సార్ మైండ్ లో ఏముందో అది చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాను. సార్ పనిచేయడం కానీ, వెలుగురు చూడడం కానీ, ఇలాంటి మంచి ఆఫీసర్ని నేను ఇప్పుడు చూడలేదు. అసలు సారు డైరెక్ట్ ఆఫీసర్ లాగా ఉండరు. ఎవరిని కూడా ఇప్పుడు జనరల్గా ఆ క్యాడర్లో ఉండేవారు పోయి అరే అదే అనిపిస్తారు. ఇప్పుడు కూడా సార్ అలా మాట్లాడిన రోజులు లేవు. పేరు పెట్టి పిలిచేవారు, ఏమప్పా అది చేసి పెట్టప్ప అని చెప్పనేసి చాలా వినయంగా సార్ మాట్లాడేవారు. స్టాఫ్ కూడా ఏదైనా ఇబ్బంది వస్తే వెన్నుండి హెల్ప్ చేసి ముందుకు నడిపించినారు. ఎలక్షన్ టైంలో కూడా ఈ సీఎం కాన్స్టిట్యున్సీ స్టేట్లోనే చాలా ఫోకస్ ఉంటుంది. ఇలాంటి కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ సక్సెస్ఫుల్గా నడిపించడం అంటే చాలా మామూలు విషయం కాదు. దక్కింది. తర్వాత అప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళని పిలిపించి సార్ ఫస్ట్ టైం ఇక్కడ రావడము మేము కూడా అంటే మాకు పరిచయం లేదు, ఆఫీస్ కూడా కొత్త. యాక్చువల్లీ అందుకంటే ముందు నేను ఎక్కువ బాధపడతాను. ఎందుకంటే నాకు ఫస్ట్ ఇన్స్టిట్యూటర్గా ఫస్ట్ గురువు డిఎస్పీ మన జీటీ నాయుడు సార్, డిఎస్పీ సార్గా ఫస్ట్ గురువు నాకు సరే వర్క్ పరంగా అయితే మాకు అసలు యాక్చువల్లీ సార్ ఒక ర్యాంక్ అనేది నాకు ఆఫీసర్ అనే ర్యాంక్ అనేది లేదు. మాకు అంత తెలుసుంటారు. మేము చిన్న స్థాయిలో ఉన్నా కూడా ఆ సార్ దగ్గర ఉండి ఇంకా కొన్ని మాకు తెలియని చాలా నేర్చుకున్నాము. వృత్తిపరంగానే చాలా నేర్చుకున్నాము, నైతికంగా నేర్చుకున్నాము. అవుట్ ఆఫ్ బిహేవియర్ ఇన్ పబ్లిక్, అవుట్ ఆఫ్ బిహేవియర్ కోర్సు మన స్టాఫ్, అదేవిధంగా ఆఫీసర్స్ ఎలా ఉండాలనేది బాగా